దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యోహాను ద్వారా బయలుపరిచిన మాటలు పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయమని మరి చక్కగా ఆ పెర్గములో ఉన్న సంఘము వారికి బయలుపరుస్తున్న మాటలు చూడండి. మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిమ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద ఒక తప్పిదము మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకును నేర్పిన బెలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోయేలీతుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడ్ల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నికోయేలీతుల బోధ, బిలాము బోధ జరుగుతుందంట. భూమి మీద విగ్రహములకు బలిచ్చినటిని తినచ్చు అని చెప్తున్నారంట. అందుకే నీ బోధ సరైనది కాదు కనుక నువ్వు ఇప్పుడు మారు మనసు పొందు అని. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యోహాను ద్వారా బయలుపరిచిన మాటలు ఇవి. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. పాత నిబంధన కొత్త నిబంధన 2 అంచులు వాడి గల ఖడ్గము. పాత నిబంధన క్రొత్త నిబంధన నెరవేర్పు. పాత నిబంధనలో దేవుడిని యెహోవా బయలుపరిచిన ఆ మాటలు, మోషే ద్వారా దేవుడు బయలుపరిచిన మాటలను, విధులను, కట్టడలను, ఆజ్ఞలను క్రొత్త నిబంధనలో యేసు ప్రభు నెరవేర్చి శిష్యులకు నేర్పి క్రమముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మార్గములన్నీ కూడా చక్కగా బోధించాడు. యేసు ప్రభు బోధించాడు, శిష్యులకు నేర్పాడు. ఇప్పుడు శిష్యుడు చక్కగా 7 సంఘాల వారికి క్రమంగా చక్కగా బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ పెర్గము సంఘములో ఉన్న వారికి 2 అంచులు వాడిగల ఖడ్గము కలిగిన వాడు యేసు ప్రభు చెప్పే మాటలు ఇవి. యోహాను ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. కనుక సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావో. ఈ భూమి మీద సాతాను ఉంది, సాతాను సమూహం ఉంది. దేవుని దూతలు పాపం చేసినప్పుడు, దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు కిందకు నెట్టివేయబడింది. ఈ దురాత్మ సమూహము కోట్ల దురాత్మ సమూహం భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాయి. ఈ భూమి మీద వాటి ఇష్టమైనట్లుగా ఆనందం, సంతోషంగా మానవుల్ని పట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయించుకుంటున్నాయి. ఈ దురాత్మ సమూహము ఈ భూమి మీద ఉంది కనుక సాతాను ఉన్న స్థలంలో నీవు ఉన్నావు అంటున్నాడు. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన జన్మలలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. కనుక కొంతమందికి అపాయం జరుగుతున్నా కూడా
గట్టిగా నా నామాన్ని చేపట్టేవు నువ్వు. కనుక ఇప్పుడైతే నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఇప్పుడు నువ్వు చేసే బోధ బిలాము బోధగా ఉన్నది. కనుక విగ్రహములు బలిచ్చినట్ని తినకూడదు అని చెప్పకుండా తినచ్చు అని చెప్తున్నావు. అందును బట్టి నీవు బిలాము బోధ బోధిస్తున్నావు. కనుక నువ్వు ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. యుద్ధం చేస్తాడంట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక్కడ చూడండి, లేఖనం చదువుకుందాం. 14వ వచనం. అయినను నేను నీ మీద ఒక తప్పిదములు మోపవలసి ఉన్నవి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకును నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. అంటే తండ్రిని కుమారుని ఎరిగిన వారు నిత్య జీవముకు వారసులు. తండ్రి మోసే ద్వారా బయలుపరిచిన మాటలనే కుమారుడు బోధిస్తున్నాడు, కుమారుడు మాట్లాడుతున్నాడు, కుమారుడు మార్గం చూపిస్తున్నాడు. తండ్రి చూపించినయే కుమారుడు చేయాల్సిందే. చక్కగా మనకు అన్ని నెరవేర్చి చూపించాడు. ఆ ప్రకారం కాకుండా మన మనసుకు నచ్చినట్లుగా మనము బోధించుకుంటే అది నికోలాయితుల బోధ, బిలాము బోధ. కనుక ముందు నీ మీదే తప్పు మోపవలసి ఉందంటున్నాడు. మారు మనసు పొందు ఇప్పుడైనాను. అపవాది ఉన్న స్థలంలో ఉన్నావు గనక అది పట్టిందంటే సామాన్యం కాదు. ఇంకా దురాత్మ పట్టి తండ్రిని కుమారుని యొక్క బోధ ప్రకారం కాకుండా ఎవరు మనసుకు నచ్చినట్టు బోధ వాళ్ళు చేసుకుంటున్నారంట. బిలాము బోధ ఎక్కువైపోయింది, నికోలాయితుల బోధ ఎక్కువైంది. అందుకని యేసు ప్రభు లేక మనకి యోహాను ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. కనుక అలాంటి బోధకుల దగ్గరికి మనం వెళ్ళకూడదు, అలాంటి బోధ మనం వినకూడదు. అక్కడ వ్యభిచారము చేయకూడదు, జారత్వము చేయకూడదు, విగ్రహ సంబంధమైన అపవిత్రమైన ఆహారము మనం తినకూడదు, బలి ఇచ్చిన వాటిని మనం తినకూడదు. అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది రకరకాలుగా మానవులను పాడు చేసి నాశనం చేసి దాని తట్టుకు తిప్పుకొని దేవునికి సంబంధం లేకుండా దేవుని కుమారుడు మాట వినకుండా అది ఏలుబడి చేస్తుంది భూమి మీద. కనుక నీవు నేను మనందరం కూడా ఇక్కడ లాస్ట్లో మనం కొన్ని మాటలు చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. కనుక జయించి ఉన్న వానికంట మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. దీన్ని లోకముని జయించిన వారికే, అపవాదిని జయించే వారికే. ఈ భూమి మీద మనం నివాసం చేసినప్పుడు అపవాది ఉన్నది, శత్రువులు 2 రకాల వాళ్ళు ఉన్నారు. కనబడే శత్రువు మానవుడు, కనబడే శత్రువు అపవాది, దురాత్మ. ఈ రెండింటిని మనం జయించాలంటే దేవుడని యెహోవాకు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడిని యెహోవా మనకు దేవుడిగా ఉండాలి, ఆయన కుమారుడు మనకు మార్గంగా ఉండాలి. తండ్రిని కుమారుని ఎరిగిన వారే అపవాదిని జయించువారు. దురాత్మ సమూహాన్ని జయించాలంటే తండ్రిని కుమారుని ఎరుగుండి యోహాను చెప్పిన మాటల ప్రకారము, బోధ ప్రకారము, యోహాను బయలుపరిచిన ఆ వాక్యం లేఖనాల ప్రకారం మనం చక్కగా నడుచుకోవాలి. కనుక నీవు నేను మనందరం కూడా మరుగయున్న మన్నాను మనం తినాలంటే, చూసారా, మరుగయున్న మన్నాను భుజింపనిత్తునంటున్నాడు. మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును. మనం ఒక క్రొత్త పేరు రాతి మీద రాయబడాలంటే మనం తండ్రిని కుమారుని ఎరుగుండాలి.
వారు బయలుపరిచిన క్రమం ప్రకారం మనం నడవాలి. నికోయేతుల బోధ మనకొద్దు, బిలాము బోధ కూడా మనకి వద్దు, ఆకాను బోధ కూడా మనకొద్దు. ఆకాను కూడా అంతే, ఏదైతే వద్దన్నాడో ఆకాను ఆ పని చేశాడు. అలాంటి వారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. మనకొద్దు. తండ్రిని కుమారుని ఎరుగుండి వారు ఏ క్రమంలో మనల్ని నడవమన్నారో, ఏ మార్గాలు మనకు చూపించారో అట్టి మార్గాల్లో మనం నడుచుకొని సిద్ధపడి అనేక మందిని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.